షిఫ్ట్ జరిగినట్టు అనమాట. సిబ్బంది కొరత ఏమి రాదా సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడ పంపడం అంటే అది ఎన్నికలు వివిధ విడతల్లో జరిగితేనే అది సాధ్యం అవుతుంది. వివిధ సంవత్సరాలు ఒకేసారి అంటే అప్పుడు సిబ్బందిని ఇబ్బంది అవుదా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులను ఏమన్నా పెడతారా? మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా చేసేది. సిబ్బందిని ఎందుకు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపిస్తారంటే డెమోక్రటికల్ స్పిరిట్తో ఆ రాష్ట్రం వాళ్ళు అయితే కనుక ప్రాబ్లం అన్న ఉద్దేశంతో చేస్తారు. రేపైనా ఇక్కడ వాళ్ళు అక్కడికి వేస్తారు. అంటే చిన్న ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన యూనివర్సిటీలో మనమే పేపర్లు దిద్దుకోకూడదు, మన పరీక్షలు మనమే, పక్కనోడు వచ్చి దిద్దాలి. ఈ సెమిస్టర్లో చేస్తారు, మిగతా టైం అంతా మనమే వేస్తాం ఇంటర్నల్ మార్క్స్ అన్ని. మెయిన్ సెమిస్టర్ పరీక్షకు వచ్చేటప్పటికి బయట నుంచి పిలుస్తాం మనం ఆ నిష్పాక్షికత కోసం. అట్లాగే రేపు కూడా జరుగుతుంది, కానీ సిబ్బంది కొరత ఉండదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అలవాటే కదా స్టాఫ్ పరంగా, కాబట్టి అటు ఇటు మారుస్తుంటారు, అదే సిబ్బంది అంతవరకు. దానివల్ల కూడా సార్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మామూలుగా జనరల్గా వస్తున్న డౌట్, ఇప్పుడు 61 ముందు ఇలాగే ఉన్నాయి, జమిలీ ఎన్నికలే ఉన్నాయి, అన్ని ఒకేసారి జరిగినాయి అనేది. ఈ మధ్యలో మారడం వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే విభజన తర్వాత వాళ్ళకి ముందు రద్దు చేసుకున్నారు ప్రభుత్వాన్ని, ముందస్తు ఎన్నికలకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మనకంటే ముందు వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రేపొద్దున్న ఈ జమిలీ బిల్లు చేసిన తర్వాత అలా ఎవరైనా ఏదైనా రాష్ట్రం ముందుగా తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నా, లేదంటే దిగిపోవాలనుకున్నా, ఏమన్నా గొడవ ఇటువంటి జరిగినప్పుడు ఆ వెసులుబాటు ఉండదా? దానికి ఏమన్నా ఈ బిల్లులో ప్రత్యామ్నాయం ఉందా? అంటే దీని ప్రకారం ఎట్లా